హాయ్. గాల్ బ్లాడర్ స్టోన్ మన వీడియో చూసి టెన్షన్ పడుతున్నారా? మింగాలేక కక్కలేక చేస్తున్నారు. అటు ముందుకెళ్ళొద్దంటారు, సర్జరీకి వెళ్ళొద్దంటారు, ఇది దీన్ని పట్టించుకోవద్దంటారు. మరి ఎలా? ఉన్నటువంటి ప్రాబ్లమ్ మనకు పోయేది ఎలా అని చెప్పి మీరు కంగారు పడుతున్నారా? ఓ కంగారు వద్దు, జస్ట్ రిలాక్స్. ఏమి కాదు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటారు చూసారా. దెర్ ఈజ్ నో లాక్ వితౌట్ కీ అంటారు కదా. తాళం తాళం అనేది కీ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని వెతుక్కోవాలంతే, మనకు ఓపిక ఉండాలి కదా. వస్తున్నా సోది ఎందుకు అయ్యి అంటారా? చెప్తున్నా దానికే వస్తున్నా. గాల్ బ్లాడర్లో మీకు స్టోన్స్ ఉంటే మీరు చేయాల్సినటువంటి పని యాపిల్ డైట్ చేయండి. యాపిల్ డైట్ చేస్తే మీకు ఎన్ని స్టోన్స్ ఉన్నా అవి పడిపోతూనే ఉంటాయి. 6 రోజులు యాపిల్ డైట్ చేయాలి, ఓన్లీ యాపిల్స్. దాన్ని తీసుకోవాలి. 6వ రోజు 6 గంటలకి ఎప్సమ్ సాల్ట్ తీసుకోవాలి, 8 గంటలకి ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి, 10 గంటలకి 1/2 కప్ ఆలివ్ ఆయిల్, 1/2 కప్ నిమ్మరసం, చాలు అంతే. రేపు పొద్దున్న లేచేళ్ళకే మీకు స్టోన్స్ పడిపోతాయి. గ్రీన్ కలర్ స్టోన్స్ మీ మోషన్లో తేలుతూ కనిపిస్తాయి. కాకపోతే అందరికీ పడతాయా, కొందరికే పడతాయా అంటే వాళ్ళ బాడీ తీరును బట్టి ఉంటుంది. అది మనం ఏ సైజు స్టోన్స్ ఉన్నాయి, అవి స్మూత్గా ఉన్నాయా, రఫ్గా ఉన్నాయి. స్మూత్గా ఉంటే తొందరగా పడిపోతాయి, రఫ్గా ఉంటే స్లోగా పడతాయి. 5 mm కన్నా తక్కువ స్టోన్స్ ఉంటే చాలా ఫాస్ట్గా పడతాయి. 5 mm కన్నా ఎక్కువ ఉంటే మెల్లమెల్లగా అవి తగ్గుతూ స్మూత్ అవుతూ జారి పడతాయి. అది చేయాలి. అలాగే వాళ్ళ బాడీ తీరు అంటే ఎక్కువ నీళ్లు తాగాలి ఖచ్చితంగా. ఈ 6 days చేసేటువంటి డైట్ స్ట్రిక్ట్గా చేయాలి 6 రోజులు. మధ్యలో ఏదో పార్టీ వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, నా బర్త్డే వచ్చింది, నేను తినకపోతే ఎలా అని మీరు ఫీల్ అయ్యారనుకో, నేను పడకపోతే ఎలా అంటుంది అది. కాబట్టి దాన్ని వదిలేసేయండి. కరెక్ట్గా సిన్సియర్గా చేస్తే రిజల్ట్ చాలామందికి వచ్చింది. కొన్ని లక్షల మంది చేశారు దీన్ని. సర్జరీ అవాయిడ్ చేశారు. చాలా హాస్పిటల్స్కి గాల్ బ్లాడర్లు రాలే దీనివల్ల. మీ గాల్ బ్లాడర్ మీకే మిగిలిపోద్ది, సరేనా. కాబట్టి ఈ యాపిల్ డైట్ ఒకటి స్ట్రిక్ట్గా చేయండి. దీని గురించిన డీటెయిల్ వీడియో మన హెల్త్ ట్రెండ్స్లో మనం ఆల్రెడీ షేర్ చేస్తున్నాం. ఒకసారి బ్యాక్ వెళ్ళి దాన్ని చూడండి. దీన్ని కానీ చేయగలిగితే మీకు డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. కాదంటారా? బాగుంది కదా. అయితే ఇది ముద్దు. వీడియో చూసినందుకు థ్యాంక్స్. కీప్ వాచ్ హెల్త్ ట్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సలహాలు సూచనలు పాటించి మీరు చెప్పినట్లు మేము రెమెడీస్ అన్నీ పాటించి నా యొక్క గాల్ బ్లాడర్ స్టోన్స్ పూర్తిగా అన్నీ బయటికి రావడానికి పూర్తిగా బాగా క్లీన్గా నాకు ఆరోగ్యం బాగుండాలని చెప్పి నమ్మకంతో సార్ చాలా సంతోషంగా ఉన్నాను సార్. మీ స్టాఫ్ కూడా నేను 2-3 సార్లు ఈ 6 రోజుల్లో ఫోన్ చేశాను సార్. ప్రతిరోజు ఫోన్ చేసి ఇట్లా సార్ గారితో మాట్లాడాలంటే సార్తో అపాయింట్మెంటు డేస్ ఇచ్చారు కాబట్టి సో ఫస్ట్ మనం ఇది చూసిన తర్వాత మాకు సార్తో మాట్లాడని చెప్పేసి మళ్ళీ నేను మీ స్టాఫ్ అయితే మాకు బాగా సపోర్ట్ చేశారు సార్. మేడం గారు ఎవరో మేడం వెంటనే ఫోన్ రెస్పాండ్ అయ్యి వెంటనే ఫోన్ ఎంగేజ్ వస్తానే మళ్ళీ ఫోన్ చేసి మేడం అది మాకు సలహాలు చెప్పారు. సార్ చెప్పినట్లు మీరు ఫాలో కాండి సార్, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క వీడియోని చూసి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నందుకు మీకు ఎప్పుడు మీ మేలు మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేకుంటాము. సో అందరూ ఎవరైతే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ నుంచి బాధపడుతుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ టెక్నిక్ని పాటించండి. ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నీ ఆరోగ్యం కాపాడుకుంటూ మీ ఓవర్ వెయిట్ ఏదన్నా కూడా ఇదే టైంలోనే మీరు ఓవర్ వెయిట్ తగ్గడానికి కూడా బాగా పనికొస్తుంది డైట్. సో మీరు ఎటువంటి మెడిసిన్ కూడా వాడకుండా మరీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆరోగ్యం కాపాడుకుంటూ మీ సమస్యను కూడా సాల్వ్ చేసుకునే ఒక మంచి టెక్నిక్ ఇది. సో మీరు కూడా అందరూ పాటించాలని చెప్పేసి నేను ఒక దేశ సైనికునిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎన్నో వేలు ఖర్చు పెట్టి వాళ్ళంతా బాధపడుతూ ఆపరేషన్ చేసుకుంటా వాళ్ళని చూస్తే నాకు ఎంత ఈజీగా నేను బయటపడ్డానని చెప్పేసి చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ లాట్ మధు సార్. మిమ్మల్ని ఒకసారి ఖచ్చితంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా కలుస్తాము. కలిసిన తర్వాత మీతో కొంచెం మాట్లాడాలని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, వన్స్ అగైన్ మీరు ఎప్పుడన్నా కానీ మా హృదయంలో ఇంకా నాటుకుపోతారు సార్. అంతే, ఎవరికైనా కూడా నేను ఇలాంటి ఎవరైనా ప్రాబ్లం ఉన్నా అంటే ఫస్ట్ మీ పేరు తీసుకొని నేను వాళ్ళకు కూడా ఇలాంటి అడ్వైజ్ చేసాను. ఎప్పటికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నేను
ముందుండి వాళ్ళకు సమస్య తీర్చేకి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్తే, థ్యాంక్ యూ. గాల్ బ్లాడర్ స్టోన్ ఉందన్నారు కదా సార్, ఎంత ఉండేది? అది వచ్చి 11 mm ఒకటి, 8 mm ఒకటి, 6 mm ఒకటి, చాలా స్టోన్స్ ఉన్నాయి మేడం అమ్మాయికి. ఓకే, ఇప్పుడు క్యూర్ అయ్యాయా మేడం? ఇది సార్ చెప్పారు కదా మేడం, 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. అది 6 days ఆపిల్ తింది మేడం, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్. 7th day వచ్చి ఆఫ్టర్నూన్ వరకే ఆపిల్స్ తిని ఎప్సమ్ సాల్ట్, ఆ తర్వాత మళ్ళీ 10 o'clockకి ఆలివ్ ఆయిల్ ప్లస్ నిమ్మకాయ రసం 2 కలిపి తాగింది మేడం. మరుసటి రోజు మొత్తం వచ్చేసాయి మేడం. ఒక కంప్లీట్ డే మొత్తం వెళ్తానే ఉండేది మోషన్స్ కి. ఒక 15 మోషన్స్ దాకా అయ్యాయి, మొత్తం వచ్చేసాయి మేడం అమ్మాయి. ఓకే, ఇప్పుడైతే అన్ని క్లియర్గా ఉన్నాయా సార్? మళ్ళీ టెస్ట్ చేయించారా? చేయించా మేడం. ఈ స్లడ్జ్ ఉంది, స్లడ్జ్ కూడా వెళ్ళిపోయింది మేడం. 2 రోజుల్లోనే వెళ్ళిపోయింది. అది కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇచ్చింది కదా మేడం, పెద్ద స్కాన్ కూడా చేస్తారు కదా మేడం, అది లోపల పంపించి అల్ట్రాసౌండ్ స్కాన్ వచ్చి చేపిస్తే కూడా మొత్తం లేదు మేడం, ఏం లేదు మేడం, మొత్తం క్లియర్ అయిపోయింది. డాక్టర్ కూడా అవాక్ అయిపోయారు మేడం. వెళ్ళి చూడగానే ఎట్లా వెళ్తాయి అని చెప్పి వెళ్ళి చూపించుకోరండి అని చెప్పారు. అప్పుడు వెళ్ళిపోయి సార్కి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. ఓకే అండి, ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడైతే క్లియర్గా ఉంది తను, ఓకేనా? ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లాంటిది ఏం లేకుండా మేడం. అమ్మాయి ఇప్పుడు చూపిస్తాను మేడం, ఒక నిమిషం అమ్మాయి మాట్లాడిస్తే మేడం, ఒక నిమిషం మాట్లాడుతుంది. ఓకే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం. అదే మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నారు కదా? గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి మేడం. ఓకే, చాలా ఉన్నాయి. నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్. ఓకే. ఆ డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ 1 month వాడాను నేను. 1 month వాడిన తర్వాత యూట్యూబ్ లో ఆయుర్వేదిక్ ఆ సార్ది వీడియో చూశాను. ఓకే, అది చేశాను నేను, నాకు సక్సెస్ అయింది మేడం. ఓకే ఓకే. తర్వాత 2 సార్లు స్కానింగ్ తీపిచ్చాను వెళ్ళి, ఏం లేదు, నార్మల్ వచ్చింది. ఓకే ఓకే అండి. ఓకే ఓకే సార్. ఓకే.